హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే కిచెన్ టిప్స్ అన్నమాట. మన ఆడవాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్. నాకు వచ్చిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు యూజ్ అవుతే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ టిప్ వచ్చేసి వెల్లిపాయలు. వెల్లిపాయలు మనకి గట్టిగా ఉంటాయి కదా, సో ఒలవడానికి చాలా కష్టం కదా. సో అలాంటప్పుడు ఒక 5 మినిట్స్ మనం వాటర్లో నానబెట్టేసుకొని ఆ తర్వాత ఒలుచుకున్నట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి డబ్బాలు కానీ గిన్నెలు కానీ ఒక దాంట్లో ఒకటి అతుక్కపోయి ఉండి వెళ్ళడానికి చాలాసేపు టైం పడుతుంది కదా. సో అట్లా పట్టకుండా మనం దాంట్లో కొంచెం కొబ్బరి నూనె ఒక 2 చుక్కలు యాడ్ చేసినాం అనుకో మనకి ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. మీరు ఇది కూడా ట్రై చేసి చూడండి. అలాగే మనము ఒక దాంట్లో ఒకటి ఇరుకున్నప్పుడు చాలాసేపు టైం తీసుకొని దాన్ని తీయడానికి ట్రై చేస్తాం కదా. అలా కాకుండా 2 చుక్కలు కొబ్బరి నూనె వేసి దాన్ని అటు ఇటు తిప్పి ఇలా చేసినట్టయితే మనకి ఈజీగా వెళ్ళిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇప్పుడు నెయిల్ పాలిష్ అన్నమాట. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనం నెయిల్ పాలిష్ పెట్టుకొని అప్పటికప్పుడు పెట్టేసుకొని వెళ్ళిపోతే అది మనకి నెయిల్స్కి అడిట్ అయిపోయి స్ప్రెడ్ అయిపోతుంది కదా. సో అట్లా కాకుండా నార్మల్గా మనం పెట్టేసుకొని కొంచెం హాట్ వాటర్ చేసుకొని లైట్గా గోరువెచ్చగా నీళ్లు చేసుకొని ఈ విధంగా పెట్టుకొని అందులో ఒక 2 మినిట్స్ మనం నీటిలో మన ఫింగర్స్ నుంచినట్టయితే మనకి నెయిల్ పాలిష్ అనేది తొందరగా ఆరిపోతుంది. అలాగే స్ప్రెడ్ కూడా అవ్వదు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ అలా ఉంచినట్టయితే మనకి నెయిల్ పాలిష్ అనేది ఎక్కువసేపు వస్తుంది, అలాగే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే మనకి రూమ్స్లలో నార్మల్గా బ్యాడ్ స్మెల్ వస్తుంది. మనం ఎంత క్లీన్ చేసినా కానీ మనకి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో అట్లా కాకుండా మనం రూమ్ ఫ్రెష్నెస్ వాడకుండా ఇలా ఉప్పులో కొంచెం కంఫర్ట్ వేసుకోవాలి. అంటే నార్మల్గా మనం ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి కదా, లేదా మీరు యూస్ చేయని డబ్బాలు ఏమైనా ఉంటే మీరు అందులో తీసుకోవచ్చు. ఉప్పు అనేది సన్న ఉప్పు లేదా మీ ఇంట్లో దొడ్డు ఉప్పు అవైలబుల్గా ఉంటే మీరు అది కూడా ట్రై చేయండి. ఇంకా అది మంచి స్మెల్ వస్తుంది. సో ఇట్లా ఈ విధంగా మనం ఉప్పు వేసుకొని ఒక నార్మల్ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కొంచెం మన ఇంట్లో మనం ఎట్లాగో అందరు కూడా కంఫర్ట్ యూజ్ చేస్తారు కదా, సో అట్లా కంఫర్ట్ యూజ్ చేసి ఈ విధంగా వేసుకొని మనం ఏ రూమ్లో అయితే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది అలా అనుకుంటే అక్కడ పెట్టేసుకున్నాం అనుకో మనకి ఆ రూమ్ మొత్తం మంచిగా ఫ్రెష్గా ఉంటుంది, అలాగే మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ మనం ఈ టిప్ అయితే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో పెట్టుకోవచ్చు, హాల్ అండ్ బెడ్రూమ్స్, బాత్రూమ్స్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చైతే షుగర్లో సన్న చీమలు, గబ్బు చీమ అలాంటివి అయినప్పుడు మనం ఇలా షుగర్లో లవంగాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్టయితే మనకి చీమలు పట్టకుండా గబ్బు చీమలు లాంటివి మన షుగర్లోకి రాకుండా ఉంటుంది. అలాగే మనం ఆయిల్ క్యాన్స్ కానీ ఆయిల్ డబ్బాలు కానీ నార్మల్గా అలానే పెట్టేస్తే జిడ్డు మరకలు అవుతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా మనం ఎక్కడైతే ఆయిల్ డబ్బాలు పెడతామో అక్కడ మంచిగా పేపర్ వేసుకొని ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మనకి అక్కడ జిడ్డు మరకలు అవ్వకుండా ఉంటాయి ఫ్రెండ్స్. సో మన కిచెన్ టిప్స్ అయితే మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. తప్పకుండా అయితే మీరు అందరూ కూడా ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి నాకు వచ్చిన కిచెన్ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి అయితే టర్మరిక్ పౌడర్ని మనం ఇలా వేయించేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకున్నట్టయితే మన స్కిన్ అనేది వైట్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ప్రతి ఒక్క గర్ల్స్కి కూడా, యూత్ కాలేజ్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే బయట తిరిగి వస్తారు కాబట్టి కొంచెం ఆయిలీగా అవుతుంది ఫేస్. సో మీరు ఇది ట్రై చేసినట్టయితే మంచిగా అవుతుంది. అలాగే శనగపిండిని కూడా ఒక 2 మినిట్స్ అట్లా వేయించేసుకొని మంచిగా కలుపుకొని అందులో కొంచెం లెమన్ అండ్ పెరుగు వేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకున్నట్టయితే మన స్కిన్ అనేది వైట్ కాకుండా ఆయిల్ ఫేస్ అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ మధ్యన చాలా మందికి ఆయిల్ ఫేస్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కదా. సో మనం ఫేస్ వాష్ యూజ్ చేయకుండా ఈ ప్యాక్ మనం పెట్టుకున్నట్టయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు అందరూ కూడా పెట్టుకోండి. మీకు ఫేస్ వాష్ యూజ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ఒక్క లైక్ వల్ల అంటే ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఈ టిప్ వచ్చేసి ప్లెయిన్ కాఫీ అన్నమాట. ఈ ప్లెయిన్ కాఫీ తాగడం వల్ల మనము తొందరగా వెయిట్ లాస్ అయితే అయిపోతాం అన్నమాట. ఎప్పుడు తాగాలి ఏంటిది అనేది చెప్తా ఫ్రెండ్స్. బ్రూ కాఫీ పౌడర్ ఒక 5 రూపీస్ అయితే మనకి దొరుకుతుంది కదా. సో అది మనం ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ నార్మల్గా ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాత ఈ ప్లెయిన్ కాఫీ తాగడం వల్ల మనకి హెల్తీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి తొందరగా అనే వాళ్ళు ఇది ట్రై చేయండి, తప్పకుండా మీరు వెయిట్ లాస్ అవుతారు. నేను ట్రై చేశాను, నాకు మంచి రిజల్ట్ ఉంది, మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నాను.
ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మంచి ఇంకొంచెం నాకొచ్చిన టిప్స్ నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు యూజ్ అవ్వాలి అని చెప్పేసి ఒక చిన్న హోప్తో ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ మంచి వీడియోతో మనకి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి పెరుగు పుల్లగా అయిపోతుంటుంది కదా, సో అట్లా స్వీట్గా మనకి ఎప్పుడు అలాగే ఉండాలి అంటే ఒక 2 ముక్కలు కొబ్బరి వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పెరుగు పుల్లగా అవ్వకుండా ఉంటుంది. సో అందరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మిర్చి అన్నమాట. మిర్చి మనకు ఇలా నార్మల్గా ఒక గిన్నెలో పేపర్ వేసేసుకొని మిర్చి తొడిమెలు తీసుకొని ఆ తర్వాత దానికి పైన పేపర్ వేసుకొని పెట్టుకుంటే మనకి మిర్చి అనేది ఎక్కువ డేస్ పాడవకుండా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని చెప్పేసి చెప్పాను ఫ్రెండ్స్. మీకు యూజ్ అయితే తప్పకుండా ఒక టిప్ అన్న ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్.